శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసాం. ఐదవ స్కందాన్ని కూడా మనం 48 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 49వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మజయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సూర్యుడి గురించి, సూర్యగ్రహం గురించి. ద్వీపాలు అయిపోయినాయి, వర్షాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు గ్రహాలకు దగ్గరకు వచ్చాం మనం. సూర్యగ్రహం గురించి వర్ణిస్తున్నాడు ఎవరు? సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో చెప్తున్నాడు. ఇదంతా భూగోళానికి సంబంధించినది, వివిధ గ్రహాలకు సంబంధించిన విషయాలు. సూర్యరథానికి గాయత్రి, బృహస్పతి, ఉష్ణిక్, జగత్తు, త్రిష్టుపు, అనుష్టుపు, పంక్తి అనబడే 7 ఛందస్సులు గుర్రాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు సారథి. అతను సూర్యుడి ముందు భాగంలో కూర్చుండి రథాన్ని నడుపుతూ ఉంటాడు. ఆ రథాన్ని సూర్యదేవుడు అధిష్ఠించి ప్రయాణం చేస్తూ ఉంటాడు. రథాన్ని తోలే పని అరుణుడికి ఈశ్వరుడి చేత అప్పగించబడింది. కాబట్టి అరుణుని ప్రకాశం సూర్యుడు ఉదయించడానికి ముందు, అస్తమించడానికి తర్వాత ఉంటుంది. లేదా సూర్యుడికి ముందు కూర్చుంటే అరుణుడు వెనక్కు అనగా సూర్యుని వైపు చూస్తూ ఉంటాడు. బొటన వేలి కనుపు పరిమాణం దేహం కలిగిన వాలకిల్యులనే ఋషి పుంగవులు 60,000 మంది జ్యోతిర్మయ స్వరూపాలు ధరించిన వారు సూర్యుడి ముందుండి వేద సూక్తులతో స్తోత్రం చేస్తూ ఉంటారు. వాలకిల్య మహామునులు అంటారు కదా. వీళ్ళు ఎంత ఉంటారు పరిమాణం? బొటన వేలి కనుపు. బొటన వేలిలో 2 కనుపులు ఉంటాయి కదా. అది ఒక కనుపు మాత్రమే ఉంటారట, ఇంతే ఉంటారట. అంత 60,000 మంది వాలకిల్య మహామునులు జ్యోతిస్వరూపాలు ధరించి సూర్యుడిని స్తోత్రం చేస్తూ ముందు నడుస్తూ ఉంటారట. 9,50,00,000 యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి 2,050 యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తాడు అని చెప్పిన సుఖయుగింద్రుని చూసి పరీక్షన్ మహారాజు కుతూహలంతో అన్నాడు, మునీంద్ర, సూర్యుడు మేరుకి ధ్రువుడికి ప్రదక్షిణంగా తిరుగుతున్నాడని చెప్పారు కదా. బ్రహ్మస్వరూపుడైన సూర్యుడు 12 రాసుల్లోనూ అభిముఖుడై తిరుగుతాడని కూడా చెప్పారు. అది ఎలా పొసగుతుందో చెప్పండి. ఇలా పరీక్షిత్తు అడగగానే సుఖయోగి ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో శ్రీహరిని తలుచుకొని, నేను చెప్పేది విను అంటూ, నరేంద్ర, కుమ్మరి సార వేగంగా గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఆ సార మీద చీమల బారులు ఉండి దానికి ఎదురుగుండా తిరుగుతుంటే చీమల గమనం చక్రానికి బయట నిలబడి ఉన్నారని విపరీతంగా కనిపిస్తుంది. ఇప్పుడు కుమ్మరివాడు సారె తిప్పుతూ ఉంటాడు. సారె కుడివైపు తిరుగుతూ ఉంటే దాని మీద ఏదైనా చీమలు ఉంటే అవి ఎడమ వైపుకి తిరగచ్చు కదా, తప్పేం లేదు కదా. దానికి సమాధానంగా ఇది చెప్తున్నాడు అనమాట. కాబట్టి అలా కనిపిస్తుంది అంతే. వాటి గమనం ఆ చక్ర బ్రహ్మానికి భిన్నంగా ఎలా ఉంటుందో అదేవిధంగా నక్షత్రాలతో రాసులతో కూడిన కాలచక్రం తిరుగుతున్నది. ఆ కాలచక్రం ధ్రువ మేరువుల్ని ప్రదక్షిణం చేస్తూ తిరిగేటప్పుడు ఆ కాలచక్రం వెంట తిరిగే సూర్యాది గ్రహాలు నక్షత్రాలలోనూ రాసుల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల సూర్యాది గ్రహాలకు కాలచక్ర గమనం, స్వగమనం అనే 2 రకాల గమనాలు కలుగుతున్నాయి. అంటే తమంత తాము తిరగడమును, కాలచక్ర గమనంతో పాటు తిరగడమును. కాలచక్రం యొక్క గతిని నిర్ధారించేది నక్షత్రాలు, రాసులే కదా. ఆదినారాయణుడే సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు సుమా. ఆ సూర్య భగవానుడు సమస్త లోకవాసుల యోగక్షేమాలు కోరేవాడు. అతడు ఋగ్యజుస్సామ వేదస్వరూపుడు. మానవులు నిర్వహించే కర్మలకు సిద్ధి ప్రదాత. ఆ దేవుని స్వరూపాన్ని, అందుకోసమే సూర్య నారాయణుడు అంటాం మనం. ఆ దేవుని స్వరూపాన్ని దేవర్షిగణాలు వేదాంతపారంగా
భావించి సంభావిస్తూ ఉంటారు. అటువంటి సూర్యుడు తన స్వరూపాన్ని 12 విధాలుగా విభజించి వసంతం, గ్రీష్మం మొదలైన ఋతువులను ఆయా కాలాల్లో కలగజేస్తుంటాడు. అటువంటి పరమపురుషుని మహిమను అర్థం చేసుకున్న మహాత్ములు వర్ణాశ్రమాచారాలు పాటిస్తూ వేదాల్లో చెప్పబడ్డట్టు అతిశయమైన భక్తితో ఆయన్ని ఆరాధిస్తూ క్షేమంగా ఉంటారు. సూర్యరూపుడైన ఆదినారాయణమూర్తి జ్యోతిష్చక్రంలో తిరుగుతూ తన తేజస్సుతో గ్రహ గోళాదాలను వెలిగిస్తూ 12 రాశుల్లో ఒక సంవత్సర కాలం సంచరిస్తాడు. ఆ ఆదిపురుషుని గమన విశేషాలని లోకులు అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. సూర్యుడు ఆకాశయదిలో ఒక పరిభ్రమణం అంటే ఒక సంవత్సరం అతిక్రమించే కాలాన్ని అయనము, ప్రయాణము అంటామే. అదే ఆయన ప్రయాణమే ఒక సంవత్సరం అన్నమాట. 12 రాసుల్లో 6వ భాగం సంచరించే కాలాన్ని ఋతువు అంటారు. ఆయన రాసుల్లో సగభాగం సంచరిస్తూ ఇక రాసులన్నింటిలోనూ పూర్తిగా తిరిగిన కాలాన్ని సంవత్సరం అంటారు. ఆ సమగ్ర రాశి సంచారంలో 3 రకాలైన గమనాలున్నాయి. మొదటిది శీఘ్రగతి, రెండవది మందగతి, మూడవది సమగతి. ఆ చక్రం, సూర్యచక్రం ఉంది, అది తిరుగుతుంటే కొన్ని రోజులేమో చాలా స్పీడ్గా తిరుగుతుందిట, కొన్ని రోజులేమో మధ్యగా తిరుగుతుంది అంటే మందగతి, కొన్ని రోజులేమో సమగతి. ఇలా అందుకోసమే మనకు తేడాలు వస్తాయి. ఓసారి పగలు 12 గంటలు ఉంటుంది, ఓసారి 10 గంటలే ఉంటుంది, తొందరగా చీకపోతుంది. ఈ గతుల కారణంగానే సంవత్సరంలో కలిగిన మార్పులను వరుసగా వత్సరమని, పరివత్సరమని, ఇడావత్సరమని, అనువత్సరమని, ఉద్వత్సరమని 5 విధాలుగా ఉంటాయి. ఇదే పద్ధతిలో చంద్రుడు సూర్యమండలం మీద 1,00,000 యోజనాల దూరం నుండి సంవత్సరం, పక్షాలు, రాసులు, నక్షత్రాలు, భుక్తులను గ్రహిస్తూ ముందుండి వేగంగా సంచరిస్తాడు. చంద్రుడు శుక్లపక్షంలో పూరింపబడుతున్న కళ్ళతో దేవతలకు పగళ్లను, కృష్ణపక్షంలో క్షీణిస్తున్న కళ్ళతో పితృదేవతలకు రాత్రులు అనే వ్యవస్థను చేస్తున్నాడు. అంటే శుక్లపక్షంలో దేవతల్ని, కృష్ణపక్షంలో పితృదేవుల్ని పూజించడం శ్రేష్టం అని అర్థం. చంద్రుని వృద్ధిక్షయాల వల్ల పితృజ్ఞాలకు పూర్వపక్షం, అపరపక్షం అనేవి ఏర్పడతాయి. వీటి వల్లనే పగలు రాత్రులు కలుగుతాయి. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో 30 ముహూర్తాల కాలం సంచరిస్తాడు. 16 కళ్లతో మనోమయ, అన్నమయ, అమృతమయ దేహంతో ఉప్పుతుంటాడు. దేవతలకు, పితృగణానికి, మానవులకు, భూతాలకు, జంతువులకు, పక్షులకు, పాములు మొదలైన వాటికి, తీగలకు, పొదలకు ప్రాణప్రదమైన తమ స్పర్శ వల్ల సంతృప్తి కలిగిస్తూ చంద్రుడు సర్వసముడుగా ప్రకాశిస్తాడు. రేపు మనం కొనసాగిద్దాం. ఎన్నో భాగంలో 50వ భాగంలో. कृष्णार्पणमस्तु. साई कृष्ण श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चकोरा आरती को सद्गुरुनाथ देव साईनाथ पांचभूति तत्वमुलाने आरती तुमरा निर्गुणम स्थिते विधि आकारम పొందిదివో సాయిరాం సర్వండి నీవేంకనుంటి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయిడికి నీచే వామాయిడి నీచే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సప్త సాగరాల్ని